ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మా మిమి తల్లి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది 6 months to 1 year బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనుకోండి. 2 cups ఫుల్ మక్నా తీసుకోవాలి. ఫస్ట్ వాటిని సిమ్లో డ్రై రోస్ట్ వేయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, చాలా స్లోగా చేయాలి. కొంచెం మాడకుండా చూసుకోవాలన్నమాట. అందుకే సిమ్లో పెట్టి స్లోగా చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఇట్లా వాటిని పట్టుకుంటే ఇట్లా విరిగిపోవాలన్నమాట. అట్లా ఫ్రై కావాలి. పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే అలా ఫ్రై అయ్యాక పక్కకి తీసుకోవాలి. పక్కకి తీసుకున్న తర్వాత సేమ్ మెజర్మెంట్తో 2 cups అటుకులు 2 cups తీసుకొని అవి కూడా సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేయాలి. అటుకులు ఫాస్ట్గానే ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. అవి కూడా సిమ్లోనే పెట్టాలి. అటుకులు ఫాస్ట్గానే ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ ఫ్రై చేసాం కదా ఫుల్ మక్నా, వీటికే టైం పట్టింది ఫ్రై కావడానికి. తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత సేమ్ క్వాంటిటీ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. 2 cups అవి కూడా ఓట్స్ ఫ్రై కావడానికి కూడా కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. అవి కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ ఇక్కడ ఒక 12 వరకు తీసుకుంది. అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసింది. తర్వాత డ్రై రోస్ట్ చేసిన తర్వాత అవి కూడా అందులోనే ప్లేట్లో యాడ్ చేసి కూల్ చేసిందనమాట. కూల్ అయిపోయిన తర్వాత అది మిక్సీ పట్టిన తర్వాత ఇది ఒక జార్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇవ్వచ్చు పిల్లలకి. ఒక 2 spoons ఫస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ 1 spoonతో స్టార్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు 2 spoons ఇస్తుంది. 2 to 3 spoons పెద్దగా అవుతుంది కదా. చిన్న 6 months అయితే 1 spoonతో స్టార్ట్ చేయండి. ఎక్కువ వాటర్ చూసి కొంచెం జావలాగా చేసి ఇచ్చేయండి పిల్లలకి. ఇదిగోండి స్టోర్ చేస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ చిన్నపిల్లలది 6 months to 1 year వరకు. కప్కి 1 spoon వేయాలి. 1 cup ఆఫ్ వాటర్కి 1 spoon వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. ఉడికించి జావలాగా చేసి పిల్లలకి ఇవ్వాలి. అంతే, బ్రేక్ఫాస్ట్ రెసిపీ చిన్నపిల్లలది రెడీ.